నాన్ వెజ్ లవర్స్ కానీ వెజ్ లవర్స్ కానీ ఈ వంకాయ వైట్ బిర్యానీ తిన్నారంటే ఫిదా అయిపోవాల్సిందే, అంత బాగుంటుంది. రీల్ ని సేవ్ చేసుకోండి, లేదంటే మంచి బిర్యానీ రెసిపీ మిస్ అవుతారు. ఎంతో ఫ్లేవర్ఫుల్ గా ఉండే ఈ వంకాయ వైట్ బిర్యానీ ఎలా చేయాలో చూసేయండి. బాస్మతి రైస్ ని నీట్ గా వాష్ చేసుకుని నానబెట్టుకోవాలి. ఇప్పుడు ఒక పాన్ లో పల్లీలు వేసి లో ఫ్లేమ్ లో డ్రై రోస్ట్ చేసుకోవాలి. పల్లీలు వేగిన తర్వాత వీడియోలో చూపిస్తున్న మసాలాలన్నీ వేసుకుని 1 నిమిషం పాటు ఫ్రై చేసి మిక్సీ జార్ లో వేసి పౌడర్ చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో పచ్చిమిర్చి, అల్లం, వెల్లుల్లి, ఇలైచి, లవంగం, పట్ట, సరిపడా ఉప్పు వేసుకుని ఇలా మెత్తగా పేస్ట్ చేసి పెరుగు వేసి కలుపుకొని పెట్టుకోవాలి. వంకాయల్ని ఇలా ఘాట్లు పెట్టి పెట్టుకోవాలి. నేను ఇక్కడ బేబీ పొటాటోస్ కూడా తీసుకున్నాను. ఇప్పుడు బిర్యానీ గిన్నె తీసుకుని దాంట్లో నూనె వేసి వంకాయ, ఆలుగడ్డ వేసుకుని 2 నిమిషాలు వేయించి ముందుగా చేసి పెట్టిన మసాలా, బ్రౌన్ ఆనియన్స్, పుదీనా, కొత్తిమీర, అలాగే సరిపడా నీళ్లు పోసుకుని నూనె పైకి తేలేంత వరకు లో ఫ్లేమ్ లో ఉడికించుకోవాలి. చూడండి వంకాయ సాఫ్ట్ గా అయిపోయింది. దీన్ని కర్రీలా కూడా సర్వ్ చేసుకోవచ్చు. నీళ్లలో బిర్యానీ మసాలా, కొత్తిమీర, పుదీనా, ఉప్పు, నూనె వేసుకుని మరిగిన తర్వాత రైస్ వేసి 90% ఉడికించి మసాలా పైన స్ప్రెడ్ చేసుకుని కొత్తిమీర, పుదీనా, బ్రౌన్ ఆనియన్స్, కుంకుమ పువ్వు, నెయ్యి వేసుకుని 15 మినిట్స్ దమ్ పెట్టుకుంటే ఎంతో టేస్టీగా ఉండే వంకాయ వైట్ బిర్యానీ రెడీ. ఈ రీల్ ని బిర్యానీ లవర్స్ కి షేర్ చేయండి.